కేసీఆర్ ను వ్యక్తిగతంగా చేయాలని ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు చేసినోడు ఇన్నేళ్ళు 40 లక్షల కోసం మాట్లాడతారా అన్న మీరు? అట్లాగా దేనికోసం మాట్లాడాలి? చందర్ గారు ఒకసారి రాకేష్ గారు బీజేపీ అయ్యుండి కేసీఆర్ మాకు కావాలి, ఆయన మాకు దిశానిర్దేశం చేయాలని నేను బీజేపీ అయ్యుండి చెప్తున్నారు అంటే ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఉంది. ఈవెన్ మొన్న సభకు వస్తే షేక్ హ్యాండ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఆయన సభలో ఉండి క్వశ్చన్ చేస్తే ప్రతిదానికి సీఎం ఆన్సర్ ఇస్తారు కదా. ఇప్పుడు మీరు మాట్లాడితే హరీష్ రావు వస్తున్నారు, కేటీఆర్ వస్తున్నారంటే వాళ్ళకి కేసీఆర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రజలు కూడా కోరుకుంటున్నారు మా కేసీఆర్ మా కోసం క్వశ్చన్ చేయాలి అని. ఈవేళ మీరు ఎలా బాయ్కట్ చేస్తారు? ఇంకా పాలమూరు రంగారెడ్డి కాదు, ఇంకా రాష్ట్రంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి అన్ని గురించి ఎవరు అడుగుతారు? స్కీమ్స్ ఇవ్వట్లేదు, జీతాలు రావట్లేదు, వీటన్నిటి గురించి ఎవరు క్వశ్చన్ చేస్తారు చెప్పండి? కేసీఆర్ గారు క్వశ్చన్ చేస్తే డెఫినెట్ గా దానికి ఒక ఆన్సర్ వస్తుందని ప్రజలు నమ్మకం, ప్రజలు కోరుకుంటున్నారు. ఒక మాటకి ఎంత విలువ ఉంటదంటే కేసీఆర్ 2000 పెన్షన్ అంటే 2000 ఇచ్చాడు, నువ్వు 4000 ఎందుకు ఇవ్వలేదు అని ముఖ్యమంత్రిని అడగచ్చు. అది తెలంగాణ సమాజం అక్సెప్ట్ చేస్తుంది. అవు బరాబర్ మాజీ ముఖ్యమంత్రి 2000 అన్నాడు, 2000 ఇచ్చిండు. మేము అడగటం మీరన్నా ఇప్పుడు ఇప్పుడు నేను అడగడం కాదన్నా, పెద్ద ఆయనకున్న క్రెడిబిలిటీ వేరు. ఆయన ఇంతవరకు అవమానించింది ఏం లేదు. అంటే మీరు ఊరికనే ఊహించుకుంటున్నారు. మేము ఉన్నామన్నా, అవసరమైతే పెద్ద ఆయనగా మేము ఎట్లా ప్రొటెక్షన్ చేసుకుంటాం. రూలింగ్ మనకు అర్థమైపోయింది. మనం ఎన్ని అడిగినా ఏం చెప్పినా పెద్ద ఆయన ఇంతవరకు అవమానం జరగలేదన్న సభలో మీరు ఊహించుకుంటున్నారు. మేము ఆయనను కాపాడుకుంటాం, ఆయన నిలబడతాం, ఆయనకు అన్ని రకాలుగా అండగా నిలబడతాం. ఎందుకంటే ఆయన గొంతు 4 కోట్ల తెలంగాణని మేల్కొల్పిందన్న, 4 కోట్ల తెలంగాణ మేల్కొల్పింది ఆ గొంతు. ఆయన ఇంతవరకు కేసీఆర్ ని అవమానించే స్థాయి నాయకులు పుట్టలేదన్న, కేసీఆర్ ని అవమానించే స్థాయి నాయకులు పుట్టలేదు. చందర్ గారికి ఒక విషయం చెప్పాలా. ఐ డోంట్ నో వెన్ హీ జాయిన్డ్ టీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ పుట్టక ముందప్పటి నుంచి నేను ఆ పార్టీలో సభ్యుడిని. కేసీఆర్ మీద, కేసీఆర్ పట్ల ఆదరాభిమానాలు, వ్యక్తిగతంగా అంటలేను. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. కేసీఆర్ ని అవమానపరిస్థితి చూస్తూ ఊరుకోవడానికి మేము ఉన్నామా? ఎన్నిసార్లు కేసీఆర్ ను డిఫెండ్ చేసినాం. రేవంత్ రెడ్డి దుర్భాషలాడితే మీరు చాలా పొరపాటు పడుతున్నారు. యు ఆర్ నాట్ గైడింగ్ ది పార్టీ ప్రాపర్లీ. మీరు మాట్లాడాలి. ఇంటర్నల్ డెమోక్రసీ మీ దగ్గర ఎక్కడుంది? ఏ శాసనసభ్యుడు మాట్లాడినాడు? ఎవరండి? మొన్న ఒక ఆయన ఎమ్మెల్సీ ఏమంటారు, కాళ్ళ వేళ పట్టుకుని కేసీఆర్ ను సభకు తీసుకువస్తామన్నారు. మేము అడిగినాం ఆ రోజు, మీరు కాళ్ళ పట్టుకుంటే తప్ప సభకు రాడా అని. అంటే సభ పట్ల మీకు ఏం గౌరవం లేదా? జవాబుదారీతనం ఏముండదా ప్రతిపక్ష నాయకుడికి? మనం ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళం. చందర్ గారు, మీరు నేను ఒకే ప్రాంతం వచ్చిన వాళ్ళము. పౌరుషం మనకి ఎక్కువ. మనం ఇట్లా ప్లీజ్, మీరు ఏం చెప్పాలా? సభానాయకుడికి ఏం, ప్రతిపక్ష నాయకుడికి ఏం చెప్పాలా? ముగ్గురు ఉండిన వాళ్ళు అయినా సరే ప్రతిపక్ష నాయకుడే మాట్లాడేవాడు. ఏమండి? ముగ్గురు ఉండిన వాళ్ళు అయినా సరే ప్రతిపక్ష నాయకుడే మాట్లాడేవాడు. ఏమండి? మీకంటే ఎక్కువ రోజులు ఎన్టీ రామారావు పవర్ లో ఉండే మీరేం మాట్లాడుతున్నారు? మీకంటే ఎక్కువ మ్యాండేట్ తెచ్చుకున్నాడు. అయితే ఓడిపోగానే సభను వదిలెట్టేసేసి గాలికి వదిలెట్టేసి వెళ్ళిపోయినాడా? హరీష్ రావు గారు అంతకంటే ఆయన తర్వాత కేటీ రామన్న డిక్లేర్ చేయండి. హరీష్ రావునే ఎన్నుకోండి సార్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ గా. సమాధానం చెప్పలేకపోతున్నారు. అట్లా కాదన్నా, హరీష్ రావు వచ్చిండి సెషన్స్ కేసీఆర్ సభకు వచ్చినాక అట్లా చేసేవాడు కాదు. ఆయన అనుభవం దృష్ట్యా శరతన్న కాదండి. నేను చెప్పి ఒక నిమిషం అన్న, ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చిండ్రు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా. ఈ సంఘటన ఉంటే గంట సేపు చేయు బాయ్కాట్, ఏదైనా ఒక అనరాని వర్డ్స్ అంటే 2 గంటలు చేయు, ఒక్కరోజు చేయు, మొత్తం చేసే ప్రధాన సమస్య మీద ఈరోజు అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ. ఒక్క నిమిషం, అదే కేసీఆర్ ఉంటే ఆ స్థానంలో అనుభవంతో తీసుకునేవాడు. వీళ్ళకి అనుభవం లేదు కాబట్టి దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అరే హరీష్ రావు గారికి పూర్తిగా అవగాహన ఉన్నదన్నా.
అనుభవం కేసీఆర్ గారికి అంత లేకుండా వయసు కూడా అవగాహన ఉంటుందన్న, ఉన్నది. ఆవేశం ఉంటది. దాని మీద పూర్తి స్థాయిలో తనకు ఆల్రెడీ ఉందన్న మీకు తెలియదు. నాకు ఎందుకు తెలియదు అన్న, మొత్తం తెలంగాణ 2001 నుంచి కేసీఆర్ 83లో పోటీ చేసినప్పటి నుంచి హరీష్ రావు గారికి మదన్ మోహన్ నీళ్లకు రావు సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా అవగాహన ఉన్నది. చందర్ గారు వ్యక్తిగత పోవట్లేదు మనకు కూడా అవగాహన ఉన్నది, దాంట్లో ఏం సందేహం లేదు. మరి కవిత ఏమంటుందో తెలుసా? హరీష్ రావు వల్లనే బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయింది, నాశనం అవుతున్నది. కమిషన్ల ఏజెంట్ ప్రజలకు డబ్బుల కోసం కక్కుర్తి పడ్డని కేసీఆర్ కూతురు చెప్తుంది. మరి దాని గురించి ఏం అరే, మాట్లాడతావు? అదొక రాజకీయ పరమైనటువంటి ప్రకటన అన్న. గా విషయాన్ని ఇట్లా ఏం చెప్తారా? రాజకీయమయ్యా? అరే మీరు మీరు ఏమన్నా అంతా తెలిసిన వాళ్ళు కూడా ఈ విషయాన్ని చెప్తే అంటే ఎట్లా నాకు? సారీ సారీ మీకు సమాధానం లేదు. రెండు మీకు పార్టీల రిప్రజెంటేషన్ లేదు. మీరు చిరకాల కోరిక. మీరు సభను ఎదుర్కొనే కెపాసిటీ లేక ఇట్లాంటి థర్డ్ క్లాస్ వ్యవహారాలు చేస్తున్నారు. సభను విస్మరించడం క్షంతవ్యం కాదు. వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుతున్న విషయాలను అవన్నీ విషయాలను No, no. మన చర్చ వేరు, ఏది వ్యక్తిగతం? మన కథ వేరు. ఇప్పుడు మనం ఏది మాట్లాడే వ్యక్తిగతం? సబ్జెక్టు సరే అసెంబ్లీలో రాకేష్ గారు, కవిత మాట్లాడేది టీఆర్ఎస్ వ్యక్తిగతం. సభలో ఉండదు కదా, రేపటి నుంచి మీరు ఫైట్ చేస్తారా? కవిత ఏదైనా ఎమ్మెల్సీ అయితే అసెంబ్లీని చేసిండు. ప్రధాన రాహుల్ గాంధీ ప్రజలు ఏమో కోరుకుంటారు మమ్మల్ని కదా, పట్టుకొని తెలంగాణ. కవిత as on today సో చందర్ గారు విన్నారు కదా, ప్రజలు ఇప్పుడు బీజేపీ ఎవరు లేనప్పుడు మమ్మల్ని కోరుకుంటారు. చందర్ గారు ఇప్పుడు సభలో బీఆర్ఎస్ ఉండదు రేపటి నుంచి. మరి ప్రధాన క్వశ్చన్ ప్రతిపక్ష చేసే మాత్రమే వాళ్ళు పోషిస్తాము. బీజేపీ క్వశ్చన్ చేస్తానంటుంది, బీజేపీ ఫైట్ చేస్తానంటుంది. దాని తప్పదు మీద కదా. ఏం చెప్తారు? అంటే ప్రజల వైపు ఎవరో ఒకరు ఉండాలి కదా. తెలంగాణ ఉండాలి. మీరు 100% ఉండాలి అసెంబ్లీలో. ప్రజల వైపు నిలదీయాలా, ప్రశ్నించాలా. పాలమూరు రంగారెడ్డి చిరకాల ప్రజల చిరకాల కోరికాల కోస వాళ్ళని తీర్చాలా కదా. వాళ్ళు మాట్లాడకుండా చేస్తున్నారు కాబట్టి ఉండి కూడా వృధానే వాళ్ళు మా ఆదేశాల బైకట్ చేసిండ్రు. అన్న బైకాట్ అది చేస్తే కాదండి. సెషన్ చేస్తారా? బైక్ కట్ చేస్తారా? ఒక 2 గంటలు అది చేయండి. కదండి సభలోకి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన పట్ల దుర్భాషలు ఆడితే అప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు బైకాట్ చేయడం తప్పు కాదు శరతన్న, కానీ ఒకటి చెప్తా చంద్రన్న. ఓకే, కళ్ళల విషయం ఉందా, కడుపుల విషయం ఉందా, సర్జరీ చేసినాక చూద్దాం. కానీ ఇప్పుడు నేననేది ఆ పదానికి ఒకవేళ నొచ్చుకుంటే 1 గంటనో 2 గంటలు మేము బైకాట్ చేస్తున్నాం ఆ ఇష్యూ మీద ఫర్ ఎగ్జాంపుల్, లేదు ఒక రోజు చేస్తున్నాం ఈ రోజు. కానీ మొత్తం సెషన్స్ చేస్తే అన్న ఒకటి ఎవరైనా సరే అన్న, పాలమూరు రంగారెడ్డి ప్రజలు చిరకాలంగా గోసలు పడుతున్నారు నీటి సౌకర్యాలు లేక. ఓకే, ఊర్లో అయితే భూములు పెరిగినాయి గిన మూలంగా తప్ప మా మహబూబ్ నగర్ ఎట్లున్నదో అట్లా గంగలో పోయింది. నేనేమంటున్నాను, జరిగిన గత ప్రభుత్వం ఏం జరిగింది దానికి తప్పులు ఎంచుకుంటూ కాకుండా మనం చర్చలలో పాల్గొనాలి. అన్ని ప్రతిపక్ష పార్టీలు మేము కావచ్చు వాళ్ళు కావచ్చు సరైన సలహాలు ఇచ్చి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వంకి ఏముంటుందన్న, సిడబ్ల్యూసీలు అవన్నీ కమిటీలు ఉన్నాయి. వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ భారతదేశంలో మిగతా ప్రాజెక్టులకు ఏ రకంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఆ రకంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పై ప్రధానమంత్రిని కలిసి జాతీయ హోదా సంపాదించుకొని చిరకాల కోరిక మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా ప్రజల శాశ్వతంగా వాళ్ళ కరువు దూరం చేయాలా, వాళ్ళ కోతలు దూరం చేయాలా, వాళ్ళ కన్నీళ్లు దూరం చేయాలా, వాళ్ళ బంగారు భవిష్యత్తు నిర్మించాలా. ఇది రాజకీయ నాయకుల రాజకీయ పార్టీ లక్షణం. వ్యక్తిగత ఏముంటదన్న, ఇప్పుడు నన్ను జాతీయ హోదా కోసం మీరు ఎప్పుడు ఎంత అది కాదండి. రెడీ ఉన్నామండి. ఒక ప్రశ్నకు సమాధానం ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఏది ఇన్ఫర్మేషన్ లేదు. రిటర్న్ చేసాం. ఆన్సర్ 1 క్వశ్చన్. మీరే కదా సెంటర్ లో ఉన్నారు.